సో ఈరోజు వచ్చేసి మనము రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏంటో చూద్దాం. డిస్ప్యూట్స్ ఫస్ట్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్కి ఏముంది అంటే ఇండస్ వాటర్ ట్రీటీ. మనకు స్వాతంత్రం 1947లో వచ్చిన తర్వాత పార్టీషన్ జరిగిన తర్వాత ఇంటర్ డొమినియన్ అకార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది 1948లో. ఇంటర్ డొమినియన్ అకార్డ్ 1948. ఇదేంటంటే ఇండియా పాకిస్తాన్కి వాటర్ ఇవ్వాలి ఇన్ రిటర్న్ ఫర్ యాన్యువల్ పేమెంట్స్ అని ఉండేది, కానీ ఇది అగ్రిమెంట్ ఫెయిల్ అయింది. ఇంటర్ డొమైన్ అకార్డ్ బౌత్ ఇక రెండు కంట్రీస్ ఏం చేసినాయి, వరల్డ్ బ్యాంక్కి అప్లై చేసినాయి ఫండింగ్ చేయండి వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇండస్ మీద కట్టుకుంటామని చెప్పి ఇద్దరు. వరల్డ్ బ్యాంక్ అప్పుడు ఏం చేసిందంటే ఇద్దరు వదిలి మీ వదిలి బ్రోకరేజ్ మీడియేట్ చేస్తా అని వాటర్ షేరింగ్కి డిస్ప్యూట్కి అని చెప్పి 1960 వరల్డ్ బ్యాంక్ ఇండస్ వాటర్ ట్రీటీని చేసింది. జవహర్లాల్ నెహ్రూ ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అయూబ్ ఖాన్ ఇంకా నెహ్రూ గారు ఇది అన్నట్టు. అప్పుడు ఇంకా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఆల్సో సైన్డ్. వరల్డ్ బ్యాంక్ అతను కూడా సైన్ చేశాడు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ట్రీటీ ప్రకారం ఏంటంటే వాటర్ షేరింగ్ ఎలా ఉండాలి అంటే 6 రివర్స్ ఎలా వాటర్ షేర్ చేసుకోవాలని చెప్పి చెప్పారు అన్నట్టు. 3 వెస్ట్ రివర్స్ ఏమో ఇండస్, చెనాబ్, జేలం ఏమో పాకిస్తాన్కి ఇచ్చారు. ఇండస్, చెనాబ్, జేలం పాకిస్తాన్కి ఇచ్చారు. అన్రిస్ట్రిక్టెడ్ యూజ్ బ్యారింగ్ సెటన్ నాన్ కన్సంప్టివ్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ యూజెస్ బై ఇండియా to Pakistan for unrestricted use, bearing some certain non-consumptive agriculture and domestic uses by India. It allocated 3 eastern rivers వచ్చేసి, వెస్ట్ రివర్స్ ఏమో పాకిస్తాన్కి, ఈస్ట్ రివర్స్ ఏవేవి ఆర్బిఎస్ రవి, బీ, సట్లజ్ ఇవేమో ఇండియాస్కి అన్రిస్ట్రిక్టెడ్ యూసేజ్ ఎట్లైనా వాడుకోవచ్చు. ఇవి ఎలా అంటే ఇండస్, చెనాబ్, జేలం వాళ్ళు ఎట్లా ఉన్నా వాడుకోవచ్చు. మనకి ఇండియా కొద్దిగా నాన్ కన్సంప్టివ్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ యూజెస్ చేసుకోవచ్చు అట్లా అని ఇచ్చారు. 80% అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, 20% ఇండియాకు ఉంది. ఓహో. అనెక్సర్ సి అండ్ డి అని ఒక 2 ఉంటాయి. పాకిస్తాన్కి రైట్స్ ఉన్న చెనాబ్ ఇండస్కి, జేసీఐ వాళ్ళకు పాకిస్తాన్కి, జేసీబీ గుర్తుపెట్టుకోవచ్చు, జేసీఐ పాకిస్తాన్, బి రైట్స్ ఉన్న జలం, చెనాబ్ ఇండస్కి. అనెక్సర్ సి ప్రకారం ఇండియాకి కొన్ని రైట్స్ ఉన్నవి. అగ్రికల్చర్ అలోస్ ఇండియా సర్టన్ అగ్రికల్చర్ యూజెస్. అనెక్సర్ సి ఇండియా అగ్రికల్చర్కి కొన్ని యూజెస్కి వాడుకోవచ్చు అని. డి ఏం చేస్తుంది, అనెక్షన్ allows India to build run-of-the-river hydro projects not requiring live storage of water. రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు అంటే స్టోరేజ్ కాకుండా డి ప్రకారం ఉంది. కాకపోతే ఇండస్ వాటర్ ట్రీటీ ఇంకోటి కూడా డిజైన్ స్పెసిఫికేషన్స్ దట్ ఇండియా మస్ట్ ఫాలో. కొన్ని డిజైన్ స్పెసిఫికేషన్స్ చెప్పింది ఇండియా ఫాలో అవ్వాలి ఎప్పుడైతే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుందో. ఈ ప్రాజెక్ట్ డిజైన్ని కానీ ఆల్టరేషన్స్ కానీ పాకిస్తాన్కి ఇవ్వాలి. పాకిస్తాన్ అబ్జెక్షన్స్ రేస్ చేసుకోవచ్చు 3 months ఆఫ్ రిసిప్ట్లో. ఇండియా టు హ్యావ్ మినిమమ్ స్టోరేజ్ లెవెల్ ఆన్ ద వెస్టర్న్ రివర్స్ ఫర్ కన్సర్వేషన్ అండ్ ఇండియాకి ఏంటంటే మినిమమ్ స్టోరేజ్ లెవెల్ మెయింటైన్ చేయొచ్చు వెస్టర్న్ రివర్స్లో ఫర్ కన్సర్వేషన్ అండ్ ఫ్లడ్ స్టోరేజ్ పర్పసెస్. టు హ్యావ్ ఏ మినిమమ్ స్టోరేజ్ లెవెల్ వెస్ట్రన్ రివర్స్లో ఇండియాకి మినిమమ్ స్టోరేజ్ లెవెల్ ఆన్ ద వెస్ట్రన్ రివర్స్. వై ఫర్ కన్సర్వేషన్ అండ్ ఫ్లడ్ స్టోరేజ్ పర్పసెస్. ఫర్ కన్సర్వేషన్ అండ్ ఫ్లడ్ స్టోరేజ్ పర్పసెస్. సో అనెక్సర్ సి ప్రకారం ఏంటి అంటే అగ్రికల్చర్కి వాడుకోవచ్చు. అనెక్సర్ డి ప్రకారం ఏంటి, రన్ ఆఫ్ రివర్ కట్టుకోవచ్చు స్టోర్ చేయకుండా. ఆ డిజైన్ స్పెసిఫికేషన్స్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. పాకిస్తాన్కి షేర్ చేయాలి. పాకిస్తాన్ అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. ఇదనే ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో జరిగిన ప్రకారం.
పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది ఉండాలి. పర్మనెంట్ ఇండస్ కమిషన్. బోత్ కంట్రీస్ షుడ్ ఎస్టాబ్లిష్ అ పర్మనెంట్ ఇండస్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ బై పర్మనెంట్ కమిషనర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఫస్ట్ స్టాప్ ఫర్ ద రిజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ మీట్ అవ్వాలి. డిస్ప్యూట్ రెజల్యూషన్ డిపిఆర్ ఏంటి అంటే 3 స్టెప్ గ్రేడెడ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిస్ప్యూట్స్ పర్మనెంట్ కమిషన్ మీద డిస్ప్యూట్స్ కెన్ బి రిసాల్వ్డ్ ఎట్ ద పర్మనెంట్ కమిషన్. ఇది పర్మనెంట్ కమిషన్ అన్నాం కదా, పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఇక్కడ అని చెప్పొచ్చు, or ఇంటర్ గవర్నమెంటల్ లెవెల్ అని చేయొచ్చు. ఇంటర్ గవర్నమెంట్ or పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఉందన్న. సెకండ్ స్టెప్ ఏంటంటే ఏమైనా సాల్వ్ అవ్వకపోతే ఏ సైడ్ అయినా సరే వరల్డ్ బ్యాంక్ వెళ్ళొచ్చు టు అపాయింట్ ఏ న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయండి అని చెప్పి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇఫ్ ఐదర్ పార్టీస్ నాట్ సాటిస్ఫైడ్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ కూడా డిసిషన్ కూడా మనం ఒప్పుకోకపోతే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ట్రీటీ మ్యాటర్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. లాస్ట్కి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు. ఇంకా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇష్యూ ఏంటి అంటే కిషన్ గంగా అండ్ రాటిల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కిషన్ గంగా అని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇష్యూ ఏంటి అంటే కిషన్ గంగా అండ్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో గురించి డిస్ప్యూట్ ఉంది. ఇండియా ఏమంటుందంటే ఈ ప్రాజెక్ట్స్ ఈ రీజన్స్ ఎనర్జీ నీడ్కి డెవలప్మెంట్కి అవసరం అంటుంది. పాకిస్తాన్ ఏమో అబ్జెక్షన్స్ పే చేసింది, ట్రీటీని మీరు వైలేట్ చేస్తుండ్రు, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి. ఇంకా ఇండియా 2007లో ఇండియా ఏం ప్రపోజ్ చేసిందంటే కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసింది. కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. కిషన్ గంగా ఇది ఎక్కడుందంటే బందీపూర్ డిస్టిక్లో ఉంది. బందీపూర్ డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్. కిషన్ గంగా और నీలూమ్ అంటే ఏంటంటే ట్రిబ్యూటరీ ఆఫ్ జేలం. ఇది జేలం అరిజినేట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ జాయిన్స్ ఇది జేలం జాయిన్ చేస్తుంది, పిఓకేలా జాయిన్ చేస్తుంది, జాయిన్స్ జేలం పిఓకే. రాటిల్ అనేది ఏంటంటే చెనాబ్ రివర్. ఇది వచ్చేసి చెనాబ్ రివర్, మనం అదే నేర్చుకున్నాం కదా, JCI ఫర్ వెస్ట్ చెనాబ్ రివర్ ఇన్ కిస్తీవర్ డిస్టిక్లో ఉంది. కిస్తీవర్ డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. కొన్ని అబ్జెక్షన్స్ రేస్డ్ బై పాకిస్తాన్ ఏంది అంటే సలాల్ డ్యామ్ ప్రాజెక్ట్స్. ఇంకో అదర్ అబ్జెక్షన్స్ ఏంటంటే సలాల్ డ్యామ్ ప్రాజెక్ట్ ఇది చెనాబ్ మీద కట్టారు, రియాసీ డిస్ట్రిక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. బాగ్లీహర్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా ఇది ఎక్కడ కట్టారు, చెనాబ్ రివర్ దూద్వా డిస్టిక్. పకల్దుల్ చెనాబ్ రివర్ ఇన్ కిస్తీవర్ డిస్టిక్. లోవర్ కల్నై ప్రాజెక్టు ఇది కల్నై రివర్ ఇన్ కిస్తీవర్ అండ్ దోడా జమ్మూ అండ్ కాశ్మీర్. కిరు ప్రాజెక్టు చెనాబ్ రివర్. కొన్ని అదర్ ప్రాజెక్ట్స్ కూడా చేసింది. మెయిన్ కిషన్ గంగా అండ్ రాటిల్. కిషన్ గంగా వచ్చేసి బందీపూర్ డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్, రాటిల్ వచ్చేసి కిస్తీవర్ డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్. 2010లో ఏమైందంటే ఈ పాకిస్తాన్ అనేది కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి తీసుకెళ్ళింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చేసిందంటే 2013లో రూలింగ్ ఇచ్చింది ఇండియాకు ఫేవర్గా, సైటింగ్ దట్ ఇది రన్ ఆఫ్ రివర్ డ్యామ్ అని చెప్పి మనకు రూలింగ్ కూడా ఇచ్చింది. కాకపోతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చెప్పింది అంటే మినిమం ఫ్లో మెయింటైన్ చేయాలి అని చెప్పింది. కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవ్వలేదు. 2016లో పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ని రిక్వెస్ట్ చేసింది టు ఫార్మ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అప్పుడు ఇండియా రిక్వెస్ట్ చేసిందంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్ అపాయింట్ చేయండి అని చెప్పింది. ఎట్ ద టైమ్ వరల్డ్ బ్యాంక్ పాస్ ద వర్క్స్ ఆఫ్ ద కిషన్ గంగా అండ్ రాటిల్ అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఆపేసింది. డిస్పైట్ ద పాస్ మనం వర్క్ కంటిన్యూ చేసినాము అండ్ ఇట్ వాస్ ఇనాగ్యురేటెడ్ కూడా చేసినాము. వరల్డ్ బ్యాంక్ అపాయింటెడ్ యాజ్ ఎ మైచెల్ నీనాస్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెసర్ CN మర్ఫీ యాజ్ చైర్మన్ ఆఫ్ COA. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి అది ఇండియా స్టాండ్ ఎట్ ప్రజెంట్ ఆన్ ద డిస్ప్యూట్ రిడ్రెసల్. ఇప్పుడు ఇండియా ఏం పెడుతుంది అంటే ఇండియా హెస్ బీన్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రొసీడింగ్స్ అట్ ద పర్మనెంట్ COA. మనం అబ్స్టైనింగ్ అవుతున్నాం పార్టిసిపేషన్కి.
బట్ ఇట్ హ్యాస్ బీన్ పార్టిసిపేట్ ఇన్ ద న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ప్రొసీడింగ్స్. న్యూట్రల్ ఎక్స్పర్ట్లో పార్టిసిపేట్ అవుతున్నాము, కానీ సిఓఏలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో పార్టిసిపేట్ అవ్వట్లేదు. 2015లో మనం ఏం చెప్పామంటే పాకిస్తాన్ ఆ అపాయింట్మెంట్ అడిగింది న్యూట్రల్ ఎక్స్పర్ట్, కానీ తర్వాత ఏం చెప్పింది అంటే ఆ రిక్వెస్ట్ చేంజ్ చేసుకొని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని అడిగింది అని అంటున్నాం. ఇండియా alleges that Pakistan has violated IWW's dispute resolution mechanism. According to India, such parallel considerations on the same issues were not covered under any provisions. ప్యారలల్గా రెండు దగ్గర ఉండమని చెప్పింది. జూలై 2013లో పర్మనెంట్ సిఓఏ రిజెక్టెడ్ ఇండియాస్ అబ్జెక్షన్స్, మన రిజెక్ట్ చేసింది ఇండియాస్ని, కన్ఫర్మ్డ్ ఇట్స్ కాంపిటెన్స్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్. India still maintains that it will not join Pakistan initiated proceedings as the COA as a neutral aspect is already examining the dispute under the framework of IWT. సో మనం న్యూట్రల్ ఎక్స్పర్ట్కి మనం ఫేవర్గా ఉంటే పాకిస్తాన్ వాళ్ళు కోర్ట్ ఆఫ్ ఇప్పుడు 2 నడుస్తున్నాయి. ఇండియా మాడిఫికేషన్ చేయాలి ట్రీటీని అని కూడా కాల్ చేస్తుంది అన్నట్టు. ఆఫ్టర్ పాకిస్తాన్ ఈస్ ఇంట్రాజియన్స్ ఓవర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. పాకిస్తాన్ ఓవర్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఎట్లా మాడిఫై చేయాలి ఇండస్ వాటర్ అంటే, మోర్ దెన్ ప్రొవిజన్స్ ఫర్ డిస్ప్యూట్ రిజల్ట్ త్రూ కోర్ట్, ద నీడ్ ఇస్ టు ఇన్కార్పొరేట్ ఈక్విటబుల్ అండ్ రీజనబుల్ యూటిలైజేషన్ అండ్ ద నో హార్మ్ రూల్ పెట్టాలి, ఈక్విటబుల్ అండ్ రీజనబుల్ యూటిలైజేషన్ రూల్ పెట్టాలి అని అంటుంది. లోకల్ స్టేక్ హోల్డర్స్ని పెట్టాలి అండ్ ఆల్సో ఇన్ నెగోషియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆన్ షేర్డ్ వాటర్ ఇష్యూస్. కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ఫర్ ఆప్టిమమ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. కామన్ ఇంట్రెస్ట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 62 years ఎగో చేసినాము, సిచ్యువేషన్ రివర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు చేంజ్ అవ్వాలి అని చెప్తున్నారు. ఓకే.